హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఐ యువషన్వి. ఇక్కడైతే మేము నిన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము, బాహుబలి ఎగ్జిబిషన్కి. ఈ ఎగ్జిబిషన్ గుత్తి రోడ్లో ఉంది, అనంతపూర్ గుత్తి రోడ్లో అయితే ఉంది. ఇది మొత్తం బాహుబలి సెట్టింగ్తో అయితే పెట్టారు. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. లోపల ఏం పెద్దగా లేకపోయినా ఈ సెట్టింగ్కి మాత్రం చూడటానికి అయితే ఒకసారి వెళ్ళొచ్చు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత లోపల వచ్చేసి మొత్తం బాహుబలి సినిమాలో ఏవేవైతే అన్నీ ఉన్నాయో, ఇక్కడ యాపిల్ వెళ్తుంది కదా, ఇలా వెళ్తే లోపలంతా బాహుబలి సినిమాలో ఏవైతే సీన్స్ అయితే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా చాలా బాగా అయితే పెట్టారు. ఇక్కడ ఈ సెట్టింగ్ చూడ్డానికైనా కూడా ఒకసారి అయితే వెళ్ళొచ్చండి. ఎగ్జిబిషన్ అయితే ఏం పెద్దగా లేదు, ఈ సెట్టింగ్ చూడ్డానికైతే వెళ్ళొచ్చు. చాలా బాగా స్పేషియస్గా చాలా బాగా పెట్టారు. ఇది వచ్చేసి గుత్తి రోడ్లో అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఏం లేదు, మీకు చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉంది అనేసి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్. చూసారు కదా ఎగ్జిబిషన్ అంతా బయట ఎలా ఉందో, చాలా బాగుంది సెట్టింగ్ కూడా. ఇలా బయట నుంచి ఇలా లోపలికి వస్తే ఇంకా షాపింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది అనేసి. చాలా బాగుంది. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. సినిమాలో ఎలా ఉంటే అలాగే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్కి వచ్చేస్తే ఇక్కడ అన్నీ ఒక సైడ్ అన్ని ప్లాస్టిక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇటు రైట్ సైడ్ అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు, తర్వాత జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ కూడా చాలా బాగుంది. నేను కూడా కొంచెం జ్యువెలరీ అయితే పర్చేస్ చేశాను. నేను ఏం తీసుకున్నాను అనేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియోలో నాకు లెంత్ చాలా ఎక్కువైపోయింది, అందుకు నేను ఏం తీసుకున్నాను అనేసి షాపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఎక్కువ ఏం తీసుకోలేదులేండి, కొన్నిగా తీసుకున్నాను. అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ చూసారు కదా అన్ని జ్యువెలరీస్ పిల్లలు పెట్టుకోవడానికి, హెయిర్ క్లిప్స్ కానివ్వండి, చిన్న పిన్స్ అవనివ్వండి, చాలా కొంచెం తక్కువగానే దొరుకుతాయి. స్టిక్కర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ సామాన్లు ఏవి కొన్నా 15 రూపీసేనంట. అంటే 15 రూపీస్ ఉన్నాయి,
ఎక్కువైతే ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 15 రూపీస్‌వి అయితే చాలా వరకు ఉన్నాయి. పర్లేదు. క్వాలిటీ కూడా తీసుకోవచ్చు అనేటట్టుగానే ఉన్నాయి. ఇలా వచ్చేస్తే మీకు ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేయడం అంటే ఇష్టమా? లేకపోతే బయట స్టోర్స్‌లో కొనడం ఇష్టమా అనేసి కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వాచెస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ 100 రూపీస్, 150 రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడ కీ చైన్స్ కూడా ఉన్నాయి. కీ చైన్స్ మీద మన నేమ్స్ రాసి ఇస్తారు. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ బాల్స్ అని షన్నుకైతే ఒక బాల్ తీసుకున్నాం. ఇంక ఇవన్నీ స్టాల్స్. పెద్దగానే ఉన్నాయండి స్టాల్స్ కూడా. ఇక్కడ యాపిల్ అయితే ఇది గన్‌తో షూట్ చేస్తారు కదా బెలూన్స్, అది గేమ్ ఆడతా అనింది. 50 రూపీస్ అంట. 50 రూపీస్‌కి 6 బుల్లెట్స్ అయితే ఇస్తారు. యాపిల్ ఒక 3 షూట్ చేసింది. నేను ఒక 3 షూట్ చేశాను. యాపిలే షూట్ చేసింది ఒక బెలూన్. ఇంకా 5 వేస్ట్ అయిపోయాయి. మీరు ఈ గేమ్ అయితే ఆడడానికి ఇష్టపడతారా? మీరు ఎగ్జిబిషన్‌కి వెళ్తే ఏ గేమ్ అయితే ఆడతారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ యాపిల్ షూట్ చేస్తుంది. యాపిల్ బాగా ఎంజాయ్ చేసింది ఈ గేమ్. తర్వాత యాపిల్ వాళ్ళ నాన్న ఇక్కడ రింగ్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ రింగ్‌లో పడితే ఏది పడితే అది మనకి ఇచ్చేస్తారంట. ఇక్కడ ఇక్కడ ఇది నాకు కాస్ట్ ఎంతో గుర్తులేదు. 10 రింగ్స్ అయితే ఇచ్చారు. రింగ్ కరెక్ట్‌గా పడాలంట. మాకు అటు ఇటుగా పడుతున్నాయి. ఏది పడలేదు లాస్ట్‌కి. వాళ్ళ నాన్న ఇక్కడ చూపి నన్నేం చూపిస్తావు అంటున్నారు. అన్నీ మిస్ అయిపోయాయి. కానీ ఒకటి పడింది, కానీ కరెక్ట్‌గా పడాలంట. చూడండి, ఇది పడింది అనుకున్నాం కానీ పడలేదంట. కరెక్ట్ రింగ్‌లో అయితే పడాలంట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ఎవరైనా ట్రై చేసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. పళ్ళైతే అన్నాయి అసలు. ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ అని ఇచ్చారు. పొగ వస్తదంట నోట్లో నుంచి తింటే. ఇక్కడ నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇలా అంతా స్మోక్ చేసి ఇలా ఇచ్చారు. చూడండి. ఓన్లీ 6 ఉన్నాయి బిస్కెట్స్ దాంట్లో. అది 60 70 తీసుకున్నారు. చూడండి నా ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ. పళ్ళైతే పోయినాయి నావసలు. చాలా అన్నాయి. నాలుక మీద పెట్టుకోకూడదంట. పంటి కిందే పెట్టుకోవాలంట. చాలా చల్లగుంది అసలు. నా వల్ల కాలేదు. తినలేకపోయాను. యాపిల్ కూడా ట్రై చేసింది. యాపిల్‌తో కూడా అవ్వలేదు. చూడండి యాపిల్‌ని చూడండి ఒకసారి. తినాలా వద్దా అనే ఎక్స్‌ప్రెషన్‌లో తినింది. అస్సలు నచ్చలేదు మాకైతే. మీరు ఇది తిన్నారా? నేనైతే ఫస్ట్ టైమ్ తిన్నాను. అసలు ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇక్కడ బాల్‌తో ఏవైతే నంబర్స్ పడతాయో ఆ నంబర్స్ గిఫ్ట్ అయితే ఇస్తారంట. ఆ నంబర్స్ కౌంట్ చేసి ఇక్కడ 40 రూపీస్‌కి 6 బాల్స్ అయితే ఇచ్చారు. నేను లాస్ట్‌కి ఇదైతే గెలుచుకున్నాను. నాకు తెలుసు ఇదే వస్తుంది అనేసి, కానీ టెంప్ట్ అయ్యి ఆ గేమ్ అయితే ఆడినాను. నాకు తెలిసి చిన్నదే వస్తుందని ఇలా ఆడాను. ఇవి పాపడ్స్. ఎగ్జిబిషన్ అంటేనే పాపడ్స్ కదా! ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి. బావుంటాయి టేస్ట్ కూడా. ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ పాప్‌కార్న్. ఇంకా మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. ఇంకా ఏ స్టాల్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు. ఇక్కడ జెయింట్ వీల్ ఓపెన్ చేయలేదు ఇంకా. ఇక్కడ రాంబస్ ఉంది. అది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. 6కి వెళ్ళాము. షన్నుని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాం కదా! అందుకే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాము. తనతో వెళ్తే అస్సలు ఉండదు. దిగి పరిగెత్తాలంటుంది. అందుకు తీసుకెళ్ళలేదు తనని. ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. చూసారా? ఇక్కడ ఏవి స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇంకా అన్నీ స్టార్ట్ అయ్యే మూమెంట్‌లోనే ఉన్నాయి కానీ ఇంకా ఏవి స్టార్ట్ చేయలేదు. రష్ కూడా చాలా తక్కువగానే ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చేసి లాఫింగ్ హౌస్ అంట ఇది.
ఇక్కడ లోపలికెళ్తే మిర్రర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టారు. మనం సన్నగా, లావుగా కనిపిస్తామంట. పొట్టిగా ఉంటే ఎలా, సన్నగా ఉంటే ఎలా అలా కనిపిస్తామంట. ఇది ఇంకొకటి. ఇంకా లోపల ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ, ఇది కూడా ఏం పెద్దగా అనిపించలేదు. ఇలా 5 6 మిర్రర్స్ పెట్టారు. లోపల లాఫింగ్ మ్యూజిక్ అయితే పెట్టారు. ఇక్కడ యాపిల్ చూసుకుంటాంది ఎలా ఉంది అని. పొట్టిగా, లావుగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ మిర్రర్. పర్లేదు. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఇవన్నీ. ప్రతిసారి వెళ్ళలేము కదా! ఒకసారి చూడొచ్చు అంతే. ఇక్కడ తను ఎక్కడ ఎలా ఉంది అని చూసుకుంటాంది. ఇంతే అండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. మీరు ఎగ్జిబిషన్‌కెళ్తే ఏ గేమ్ ట్రై చేస్తారు? అలానే ఏమి చూడ్డానికైతే ఇష్టపడతారు? మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది. అది యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇవాల్టికి ఇంతే వీడియో. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.